ఫ్రెండ్స్, నేను మీ దేవరకొండ రెడ్డమ్మ. పొద్దున్న మార్నింగు మా మనవరాల కోసము ఒక ఉల్లగడ్డ అవి సన్నగా కోసి జిగిరి మా మనవరాలకు స్పైసీగా చేసి పెడదామని అవి అన్నీ పొడవుగా కోసి కొంచెం తేమంతా బట్టతో తుడిసి మా మనవరాల కోసం చేస్తాంట చూడండి. కొంచెము పాప్కార్న్ పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెము ధనియాల పొడి, కొంచెం సాల్టు అవేసి అన్నీ కలుపుతాండ. వాటిల్లో అన్నీ కలిపి మిక్స్ చేస్తాండ. అవి కొంచెం లైట్గా అదే గరం మసాలా పొడి కొద్దిగా లైట్గా మనకు తగినంత వేసాండ. అవన్నీ కలిపి ఇంకా మా మనవరాల కోసం తయారు చేస్తాండ. ఈరోజు వెరైటీగా నాకు వచ్చిన అదొక స్టైల్లో చేస్తాను నేను ఆ పాప కోసము. కొంచెం బౌన్లో నూనె వేసిన, ఇంకా అది కొంచెం తామ వేసి కలిపిన ముద్దగా అది వేస్తాండ. ఆ బౌన్లో వేసి మా పాప పొద్దున్నే స్నాక్స్ మాదిరిగా చేసి పెడతాండ మా ఇంట్లో మా మనవరాల కోసము. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ తినలేదని అందుకని అవి చేసిన. కొంచెం లైట్గా కారం ఎక్కువ లేకుండా, కొంచెం సాల్ట్, కొంచెం స్పైసీగా ఉండాలని ఆ పాప కోసం చేసి పెడతా ఉండ. చూడండి, కొంచెం ఎర్రగా అలా వచ్చినాక అన్నీ పక్కకు తీసుకుంటున్నా. ఎక్కువ కాలినాయనుకో మాడిపోతాయని మా మనవరాలకి పెట్టిన చేసి టేస్ట్ చూస్తాను. అది మా మనవరాలు కొంచెము పెడతలకి చూడండి అన్నీ తుంచుకొని మా మనవరాలు ఎలా తింటుండదో అన్నీ కొంచెము చిన్న ముక్కలు చేసుకుంటాను. కూర్చొని చిన్న స్పూన్ తీసుకునింది ఆ బౌన్లో పెట్టుకొని మా మనవరాలు అవి చిన్నగా తుంచుకొని మా మనవరాలు కొంచెం తింటా ఉన్నది. ఆ పాప కొంచెం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోమంటే వద్దని, టమాటా పేస్ట్ వద్దని ఒట్టిగా తింటా ఉన్నది మా మనవరాలు కూర్చొని పొద్దున్నే. ఇంకా అట్లా ఇట్లా తిరుగుతూ ఉండదు ఇంట్లో. చాలా అల్లరిగా ఉంటుంది మా మనవరాలు. ఏదో కొంచెం టమాటా పేస్ట్ వేసి మా కూతురికి మా కోడలు వాళ్ళు తింటున్నారు. ఇంకా టమాటా పేస్ట్ వేసుకొని ప్లేట్లో పెట్టుకొని వాళ్ళు ఇంట్లో ఇద్దరు కూర్చొని, ఇంకా కొన్ని ఆ పక్కన కొన్ని కారం లేకుండా కొంచెం పక్కన పెట్టినా నా మనవరాలకి. కొంచెం స్పైసీగా కారం కలుపుకున్నారు వీళ్ళు ఎక్కువగా. టమాటా పేస్ట్ వేసుకొని వీళ్ళు తింటున్నారు ఇంట్లో నా కూతురు నా కోడలు అయ్యి. నా మనవరాలకి పక్కన పెట్టినారు లైట్గా కారం లేకుండా అని. అలా తింటున్నారు చూడండి ఎలా ఉంటాయో. మీరు కూడా అలా ఏదైనా చేసి పెట్టాలంటే పిల్లలకు అలా చేయండి. పొద్దున్నే టిఫిన్ తిన్నప్పుడు పిల్లలకు చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. నేను కూడా టేస్ట్ చేసిన ఒకటి, చాలా బాగుంటాయి ఇవి. మీరు ఎంత 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏదో మధ్యాహ్నం వచ్చేసి ఇంకా మా ఇంట్లో ఇంకా బిర్యానీ చేయమని అడిగినాడు నా చిన్న కొడుకు ఈరోజు. ఇంకా అందుకని బిర్యానీ చేసి చికెను అది చేస్తాండ. 2 ఎర్రగడ్డలు చేస్తాండ చూడండి. కొంచెం అల్లం పేస్ట్ 1 స్పూను, కొంచెము ఎర్రగడ్డ ఎర్రగా వేగినాక అల్లం పేస్ట్ వేసి టమాటాలు, అదో గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి కొంచెం లైట్గా ఎర్రగా కలిపిన. అవి కాలినాక కొంచెం పుదీనా కొత్తిమీర దాంట్లో యాడ్ చేసిన. ఇంకా నానబెట్టిన బియ్యము అవన్నీ వేస్తా ఉండ దాంట్లో. అయిపోయింది రైస్. చూడండి ఎలా ఉండదో. చికెన్ ఫ్రై చేసిన ఈరోజు. చికెన్ ఫ్రై అడిగి చికెన్ ఫ్రై కలర్ రైస్ ఓకే అయిపోయింది. ఇంకా మా మనవరాలు టేస్ట్ చేయాలి ముందు. నాకు మా మనవరాలకు పెట్టిన టేస్ట్ చూసే మా మనవరాలు ఓకే అంటేనే అప్పటికి మా ఇంట్లో మేమందరం టేస్ట్ చేస్తాం. మా మనవరాలు చూసిన తర్వాత ఎలా ఉండదు ఫ్రెండ్స్ చెప్పండి మీరు కూడా. 5 నిమిషాల్లో సాయంత్రం నా కొడుకు 5 గంటలప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు తెచ్చినాడు 2. మా గులాబ్ జామ్ చేయమా అని 2 ప్యాకెట్లు వేసినావు. మేము అన్నీ ఎంటీఆరే వాడతాం దేనికైనా. ఎంటీఆర్ రసం పొడి, ఎంటీఆరే మేము సాంబార్ పొడి కానీ అన్నీ. ఇంకా అవి 2 ప్యాకెట్లు వేసి వేడిగా పాలు కాంచిన దాంట్లో మనకి తగినన్న పాలు కొంచెం వేసి కలుపుతాండ. ఎక్కువ ఒకేసారి పోసినామనుకో కొద్దిగా వేసి కలుపుకోవాలా. బాగా మనకు ఉండకొచ్చేమైన అట్లా లైట్గా వేసుకుంటా కలిపిన.
బాగా మెత్తగా కలుపుకోవాలి, కొంచెం లైట్గా అట్లా అయింది కదా. ఇంకా అది మూసి పెట్టి పక్కన పెట్టాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు మూత పెట్టేసి ఇంక అంత లోపల ఇంకా చక్కెర పాగు పట్టుకున్నామని 2 గ్లాసులు నీళ్ళు పోసిన. 2 గ్లాసులు నీళ్ళు వేసి ఇంకా 2 గ్లాసులు చక్కెర పోస్తా దాంట్లో. 2 గ్లాసులు చూడండి. 5 నిమిషాల్లో అయిపోతుంది గులాబ్ జామ్ కూడా. అది సాయంత్రం స్నాక్స్ పిల్లలకు. అది పాగు వచ్చిందాక బాగా కలబెట్టాల, గట్టిగా వచ్చిందాక. ఇంక అంతకు లోపల బాగా అంతా లైట్గా అట్లా కలుపుకుంటూ ఉండాలి ఆ గిన్నెలో. చక్కెర అంతా కరిగిందాక 5 బిన్న తొందరగా అయిపోతుంది. ఇంకా అది దగ్గరికి ఇంకా పాగంతా వస్తూ ఉండదు. చక్కెర అంతా కరిగిపోయింది కదా. ఇంకా వేరే బౌన్లో నూనె పెట్టిన. ఇంకా ఈ ఉండలు చేసేసిన ఆ పాగు పక్కన పెట్టేసి, ఇంకా ఆ ఉండలన్నీ తీసేసి ఇంకా నూనెలో కొద్దిగా వేసేస్తా ఉండ. ఇంకా మనకు ఎర్రగా కలేమైనా కలుస్తా ఉండ ఆ ఉండలను లైట్గా. అంటే ఎక్కువ మాడిపోకూడదు, కొంచెం మన కలర్ వచ్చేమైనా తీసేయాలి పక్కకు. ఆ ఉండలన్నీ పక్కకు పెట్టుకొని అన్నీ చల్లారిపోవాలా. చూడండి, అన్నీ చల్లారి తీసిన. ఇంకా చక్కెర పాకు కూడా చల్లారిపోయింది. ఇంకా దాంట్లోకి అన్నీ వేసేసిన. ఇంకా నా మనవరాలు టేస్ట్ చూడాలి అవి. చూడండి, నా మనవరాలు ఇంకా స్పూన్ తీసుకొని వస్తా దగ్గరికి కదా. ఇంకా నా మనవరాలకి నేను గులాబ్ జామున్ పెడతా ఉండా. నా మనవరాలు టేస్ట్ చూస్తూ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మా మనవరాలు తింటుందా. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా చిట్టి మనవరాలు టేస్ట్ చూస్తేనే మాకు అందరికీ ఒకే ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.